భూపాల్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని గాంధీనగర్ అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్లో కలుషిత నీరు తాగి 13 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. తాగునీటిలో మోనోక్రోటోపాజ్ మందు కలిపినట్టు డాక్టర్లు తెలిపారు. టీచర్స్, ప్రిన్సిపల్ మధ్య గొడవల కారణంగా సైన్స్ టీచర్ రాజేందర్ తాగునీటిలో మోనోక్రోటోపాజ్ మందు కలిపారు. మోనో మందు కలిపిన నీరు తాగి 13 మంది విద్యార్థులతో పాటు సైన్స్ టీచర్ రాజేందర్ కూడా అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం జిల్లా ఆసుపత్రిలో విద్యార్థులు, టీచర్ చికిత్స పొందుతున్నారు. నీళ్ళలో మందు కలిపించారు. మోనాలు కలిపి మమ్మల్ని భయపెట్టించారు సార్. మీరు రూమ్లోకి వెళ్ళినారు అని వెళ్ళబట్టి మా సిద్ధంలో దాచింది సార్. మా సిద్ధంలో దాచి ఇంకా మా సిద్ధంలో వాసన రావాలని చల్లిండు. చల్లి అయినా ఇక 11 మంది తాగిన వాళ్ళు అడ్మిషన్ అయింది సార్. సాయంత్రం ఇక వేసి తాగ ముందుకైనా కూడా అడ్మిషన్ అయింది సార్. దొరకద్దని మా మీద కక్ష కట్టుకున్నాడు సార్. ఆ సార్ నేను మా మీద ఇట్లా కట్టుకున్న సార్. నేను ఆయన బాడీ చూసిన సార్. ఆయన పెట్టేలా అది తగ్గుతానికి అనుకున్నాను. ఇది అనుకోలేదు సార్. మొన్న ఇంకా మమ్మల్ని హింస పెట్టారు సార్. ఇంకా మా అందరిని హింస పెట్టారు సార్. మమ్మల్ని కొట్టేది, తిట్టేది, చెప్తాం కొడతా కాకుండా అంటానే సార్. రూపాయలు కొట్టింది సార్. ఎట్లా పడితే కొట్టింది సార్. మళ్ళీ ఇంకా మమ్మల్ని తిట్టారు సార్. ఇంకా మమ్మల్ని అంటారు సార్. మీరే దాచులు, మీరే చేసిలా అని మమ్మల్ని అంటారు సార్. మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ రవికాంత్ అందిస్తారు. రవికాంత్, అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్ జిల్లా కేంద్రంలో ఉంటుంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఉండేటువంటి ఈ పాఠశాలకు సంబంధించి నిన్న 13 మంది విద్యార్థులు కలుషితమైన నీరు తాగి అస్వస్థతకు గురయ్యారు. ప్రధానంగా అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఉద్దేశం కూడా మనం చూడాల్సి ఉంటుంది. తల్లిదండ్రులు లేని పిల్లలు, విధివంచితులైన పిల్లల కోసం ఒక గొప్ప సంకల్పంగా ఈ పాఠశాలలు ఏర్పాటు చేసిన పరిస్థితి. ఇందులో ఉండేటువంటి ఒక ఉపాధ్యాయుడు, సైన్స్ టీచర్ గా ఉండేటువంటి రాజేందర్ అనే ఉపాధ్యాయుడు, వీళ్ళ మధ్య కొంతకాలంగా విభేదాలు కొనసాగుతున్నాయి. ఇతనికి ప్రిన్సిపాల్ తో పాటు తోటి టీచర్లతో కూడా విభేదాలు కొనసాగుతున్నట్టుగా మనకు తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే విద్యార్థుల ప్రాణాలను బలిపెట్టే విధంగా అక్కడ ఉన్నటువంటి వాటర్ ట్యాంక్ లో, అంటే తాగునీటికి సంబంధించినటువంటి వాటర్ ట్యాంక్ లో మోనో అనే ఒక మందును కలపడం జరిగింది. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి రసాయనంగా మనకు చెప్పాల్సి ఉంటుంది. మోనో క్రోటోపాస్ అనేటువంటి ఈ మందు పత్తి కావచ్చు, చేన్లకు సంబంధించి వాటి పురుగులకు సంబంధించి, చీడపీడలకు సంబంధించి వాటిని చంపేటువంటి ఒక మందు. అంటే ఈ రసాయనాన్ని పిల్లల ప్రాణాలను బలిపెట్టే విధంగా రాజేంద్ర అనే ఉపాధ్యాయుడు, ఇతను పార్ట్ టైమర్, ఇతను ప్రభుత్వ ఉద్యోగి కూడా కాదు, పార్ట్ టైమర్ గా టీచర్ గా పనిచేస్తున్నటువంటి ఈ ఉపాధ్యాయుడు పిల్లల ప్రాణాలను బలిపెట్టే విధంగా ఆ నీళ్ళలో కలపడం జరిగింది. అంటే చాలా డైల్యూట్ అయిన తర్వాత ఈ విద్యార్థులు తాగడం వల్ల వీళ్లకు ప్రస్తుతానికైతే అస్వస్థతయ్యారు. అది కనుక గాఢత ఎక్కువగా ఉంటే మాత్రం చాలా ప్రాణాంతకమైనటువంటి రసాయన పదార్థం ఇది. టీచర్, సైన్స్ టీచర్ ఎందుకు కలిపాడన్న విషయం ఇప్పటికైతే తెలియడం లేదు. పోలీసు కేసు నమోదు చేసుకొని విచారణ అయితే కొనసాగిస్తున్నారు. ఇప్పటికీ ఈ కేసుకు సంబంధించి విచారణ కొనసాగుతుంది. ఇంకా కేసు నమోదు కాలేదు. రాజేంద్ర అనే ఉపాధ్యాయుడు మిగతా టీచర్లతో కానీ, ప్రిన్సిపాల్ తో కానీ విభేదాలు ఉండడం కారణంగా విద్యార్థులను బలిపెట్టినట్టుగా మనకు తెలుస్తా ఉంది. మోనో క్రోటోపాస్ అనే రసాయనం చాలా ప్రమాదకరమైనది, విషపూరితమైనటువంటిది. విద్యార్థులు కనుక అది గాఢత ఎక్కువగా ఉండి తీసుకుంటే మాత్రం ఈ 13 మంది విద్యార్థులు చనిపోయే అవకాశం ఉండేటువంటి మందు. అతను మీద చర్యలు తీసుకోవాలని ఇప్పటికైతే విద్యార్థి సంఘాలు, విద్యార్థులు కూడా కోరుతున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రవికాంత్.